అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఇడ్లీతో ఉప్మా చేసి చూపిస్తాను. అది ఎలాగో చూసేయండి. చాలామంది ఇళ్ళల్లో ఇడ్లీ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెడితే చాలా సింపుల్గా ఈజీగా అయితే తినేస్తారు. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మేమైతే మిగిలిపోయిన ఇడ్లీతో అయితే ఇలా చేస్తాము. మీరైతే మిగిలిపోయిన ఇడ్లీని పడేస్తున్నారు. అస్సలు అలా చేయొద్దు. అలా చేసేవారి కోసం ఈ వీడియో అనమాట. ఇంకా తయారీ విధానం అయితే చూపిస్తాను. అది ఎలాగో చూసేయండి. ఇడ్లీని అయితే స్మాష్ చేసేసుకుని అలా పొడి పొడిగా అయితే ఉంచుకోవాలి. ఇంక ఈ లోపల అయితే తయారీ విధానం అయితే చూసేయండి. ఫస్ట్గా అయితే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే పప్పు నూనె వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లాడికి పరిచయం కాబట్టి. ఇంకా అందులోకి పల్లీలు, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసేసుకుని ఇవన్నీ అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం పప్పులన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నేనైతే ఫస్ట్గా ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇంకా అవైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. ఇంక ఇందులోకి లైట్గా పసుపు, ఎందుకంటే కలర్ఫుల్గా ఉండడం కోసం. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, స్మెల్. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే దీన్ని ఇలా కలిపేసుకోవాలి. అసలు ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇడ్లీ కన్నా ఇడ్లీ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీని అయితే ఆ పొడిని ఇందులో అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి, లేదంటే అడుగంటి పోతుంది అనమాట. చూసారా, ఫైనల్గా అయితే ఇడ్లీతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళతో పాటు మేము కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నా వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.